పూలమెట్టు పునఃస్వాగతమండి. మనం ఈరోజు తల్లిపాల విశిష్టత గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా కాదంటారా? నేను తల్లికి కాస్త బిడ్డ శ్రేయస్సు కన్నా ఇంకేది ముఖ్యం కాదు అంటే, ముందుగా తల్లిపాలు కాస్త పరిపూర్ణమైనవండి. 6 నెలల పాటు బిడ్డకేమీ ఇవ్వనవసరం లేదు. అలా అన్నప్పటికీ రెండైతే ఇస్తామండి. ఒకటి విటమిన్ కే ఇంజెక్షన్ పుట్టిన వెంటనే ఇస్తారు. విటమిన్ డి ఇస్తారనమాట. ఇవి ఎందుకిస్తారు అంటే తల్లిపాలలో తక్కువుంటాయనే ఉద్దేశంతో. అలానని చెప్పి తల్లిపాలు తక్కువేం కాదు. తల్లిపాల కన్నా శ్రేష్టమైనది సృష్టిలో తయారవ్వలేదింకా బిడ్డకివ్వటానికి. ఈ 6 నెలల కోసమైతే. ఇంకొకటేంటంటే కెసిన్ వే రేషియో అండి. కెసిన్ కాస్త 40% ఉంటది. వే కాస్త 60% ఉంటది. ఇవి ప్రోటీన్స్ అన్నమాట. ఇవి అలా ఉండటం వల్ల ప్రేగుల నుంచి రక్తంలోకి కలవటానికి ప్రోటీన్ అనేది చాలా ఈజీగా కలుస్తదండి. చాలా మంచిది. అటువంటి మోతాదుల్లో కలిగుంటది ఆ తల్లి పాలల్లో. బిడ్డ బయటకు రాగానే క్రిముల సైన్యం కాస్త దాడి చేద్దామని సిద్ధంగా ఉంటదండి. కానీ అమ్మ పాలు కాస్త బరిలోకి దిగినప్పుడు వార్ వన్ సైడ్ అయిపోతది. మనకు కాస్త చాలా రకాలైన రోగనిరోధక శక్తికి కావాల్సిన అంశాలని తల్లిపాలలో చూస్తాం. అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సెక్రిటరీ ఐజీఏ అంటారు. ఈ సెక్రిటరీ ఐజీఏ కాస్త ప్రేగులపై ఉండి రోగనిరోధక శక్తిని ప్రేగులకిస్తదనమాట. కాబట్టి క్రిములు కాస్త ఆ ప్రేగుని ఏమి చెయ్యకుండా రక్షిస్తది. దీన్ని బట్టి మీకర్థమైందిగా. అమ్మ రక్ష ఎంత పెద్ద శ్రీరామ రక్షో. రక్షణ మాత్రమే కాదండి. ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని కాస్త బాగు చేసే లక్షణాలు కలిగిన అంశాలు కూడా తల్లిపాలలో ఉంటాయి. ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటారు. ఇలాంటివి కాస్త డ్యామేజ్ అయిన పేగులని బాగు చేస్తాయి. ఇవి కూడా అమ్మ పాలలో పుష్కలంగా లభిస్తాయి. అమ్మ ఇచ్చే మొదటి ఆస్తి ఏంటో తెలుసా అండి? తన యొక్క అనుభవాలని మీకు ఆస్తిగా ఇస్తుంది తల్లిపాలలో. ఎలా ఇస్తుంది? తల్లిపాలలో కాస్త మెమరీ టీ సెల్స్ అని ఉంటాయి. అంటే ఇవేంటంటే అమ్మ కాస్త తన జీవితంలో ఎలా పోరాడింది క్రిములతో అనే దాన్ని గుర్తుంచుకున్న తెలుసనమాట. ఈ కణాలు కాస్త తల్లిపాలలో ఉండి అవి మీకొస్తాయి. అప్పుడు ఇవి మీకు అలాంటి క్రిమి దాడి చేసినప్పుడు మీకు రక్షణగా ఉంటాయి. ఎలా దాన్ని ఎదుర్కోవాలి అనేది చెప్తూ. ఇంతే కాదండి. తల్లిపాలు నోచుకోని వాళ్ళు ఊబకాయులుగాను, తల్లిపాలు అందిన వాళ్ళు మేధావులుగాను కూడా తయారవుతారు. 6 నెలల పాటు తల్లిపాలే ఇవ్వాలి. ఇది కాకుండా విటమిన్ డీస్ కూడా ఇవ్వాల్సుంటది. 6 నెలలు దాటాక మాత్రం వేరే ఫుడ్ ఐటెమ్స్ కూడా ఇవ్వాల్సుంటదండి. అది కూడా ఒక విధంగా మొదలుపెట్టుకోవాలి. ముందు కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ ఇవ్వాలి. తర్వాత వేరే ఫుడ్ ఐటెమ్స్ ఇవ్వాలి. కానీ ఈ టైంలో కూడా తల్లిపాలని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిపాలు కాస్త ఇవ్వాల్సుంటుంది. 2 ఏళ్ల పాటు కూడా తల్లిపాలు ఇవ్వాల్సుంటుంది. ప్రసవంలో మూడవ దశ. ఈ మూడవ దశ ఏంటంటే ప్లసెంటా అనే ఒక అవయవం కాస్త గర్భసించి నుంచి బయటికి రావటం. దానికి ముందే బిడ్డ బయటకొచ్చేస్తది. ఆ బిడ్డని కాస్త మనం తల్లికి అప్పజెప్పినప్పుడు, ఆ బిడ్డకి పాలివ్వటం కోసం తల్లి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలోనే ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ కాస్త ఉత్పత్తయ్యి రిలీజ్ అవుతదండి. గర్భసంచిని చేరుకొని, గర్భసంచి నుంచి రక్తస్రావం ఎక్కువ అవ్వకుండా గర్భసంచిని రక్షిస్తుంది. అది మొదటి ప్రయోజనం. పాలివ్వటం మొదలుపెట్టాక తల్లికి. తల్లి తన పాలు కాస్త బిడ్డకివ్వటం ద్వారా స్త్రీలకు సంబంధించిన కొన్ని రకాల క్యాన్సర్‌ల నుంచి గూడా రక్షింపబడతది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్. ఇంకొకటి లాక్టేషనల్ అమెనూరియా అంటారండి. అంటే తల్లి కాస్త పాలిచ్చే సమయమంతా కూడా అంటే ఈ 2 ఏళ్ళు ఇవ్వమని చెప్పాను గదండీ! ఈ 2 ఏళ్ల సమయం కూడా నెలసరి అవ్వదండి. నెలసరి అవ్వకపోవటం వల్ల ఆవిడ ఆ సమయంలో ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం గూడా చాలా తక్కువ. ఇలా ఉండటం ఎందుకు ఉపయోగం అంటే, స్త్రీ కాస్త గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ప్రెగ్నెంట్ అయితే తన యొక్క శరీర శక్తి క్షీణిస్తుందండి. కనీసం 3 ఏళ్లైనా గ్యాప్ ఉండాలి. బిడ్డకి మధ్య. ఏదైనా తయారు చేయాలంటే శక్తి కావాలండి. నాశనం చేయటం ఏముంది చిటికెల్లో పని. శరీరానికి కూడా అంతే. అమ్మ కాస్త తను పాలు తయారు చేసుకోటానికి తనలో చాలా శక్తిని వాడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బరువు తగ్గుతారు. కొంతమంది ప్రెగ్నెన్సీకి ముందు నేను సన్నగా ఉండేదాన్ని. ఇప్పుడేమో ప్రెగ్నెన్సీ అయిపోయాక నేను కాస్త బరువు బాగా పెరిగిపోయాను అంటారు. వాళ్ళలో కొంతమందికి మాత్రం కారణం ఏమై ఉంటదంటే పాలివ్వకపోవటమండి.
పాలివ్వకపోయినప్పుడేంటంటే, బరువు ఎక్కువ ఉండిపోతారు. వాళ్ళు బరువు తగ్గరు. పాలిచ్చిన వాళ్ళు బరువు తగ్గుతారనమాట. ఎంత చెప్పినా కూడా కొందరికి పాలివ్వటం కుదరకపోవచ్చు. బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్స్ అనుంటాయి. అలాంటి హాస్పిటల్స్‌లో డెలివరీ అయ్యేలాగా చూడండి. బేబీకి ఎలా పాలివ్వాలి అవన్నీ కూడా నేర్పిస్తారు. ఏ సమయాల్లో పాలివ్వకూడదు, పాలిచ్చే స్త్రీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చెప్తారనమాట.